అసమర్థుడైన తన కొడుకు నారా లోకేష్ ని హైలైట్ చేయాలనే తాపత్రయంతో నారా చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్ర ఎవరు గుర్తించని యాత్ర అని ఆయన చెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి మాట్లాడుతూ లోకేష్ నిర్వహించిన పాదయాత్ర వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా అని ప్రశ్నించారు. కనీసం లోకేష్ కైనా పార్టీకైనా ఈ యాత్ర ఉపయోగపడిందా అని ఎద్దేవా చేశారు. ఎలుకు తోల తెచ్చి ఏడాది ఉతికినా తెల్లగా మారదనే వేమున పద్యంలా లోకేష్ యాత్ర సాగిందని ఆయన చెప్పారు. లోకేష్ చేసిన పాదయాత్ర వల్ల అతని ఒళ్ళు తగ్గిందే తప్ప మైండ్ మెచ్యూరిటీ రాలేదని తెలిపారు. లోకేష్ నిర్వహించిన పాదయాత్ర ఒక అశుభ యాత్ర అని అంబటి రాంబాబు చెప్పారు. లోకేష్ కుప్పంలో అడుగు పెట్టగానే నందమూరి తారకరత్న మృతి చెందారని గుర్తు చేశారు. లోకేష్ పాదయాత్ర జనం లేక వెలవెలబోయిన రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పచ్చ మీడియా మాత్రం పాదయాత్రకు విపరీతంగా జనం వచ్చారని ప్రచారం చేయడానికి తెగ ప్రయత్నం చేసిందని తెలిపారు. లోకేష్ యాత్రకు జనం లేకపోవడంతో చివరికి యాంకర్ ఉదయభానుని తెచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంబటి ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించాల్సిన తలపెట్టారని, అసమర్థుడైన కొడుకును హైలైట్ చేయడం కోసం వృద్ధ తండ్రి చంద్రబాబు ఈ సభకు 2 యాంకర్లను సిద్ధం చేశాడని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. ఆ యాంకర్లకు ఎవరో కాదని ఒకరు లోకేష్ కి పిలుపునిచ్చిన మామ బాలకృష్ణ కాగా మరొకరు పవన్ కళ్యాణ్ అని ఆయన చెప్పారు. వీరిద్దరు ఈ సభలో యాంకరింగ్ చేయబోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగా లోకేష్ సభ విజయవంతమైతే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ల యాంకరింగ్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇంకా పవన్ కళ్యాణ్ ని ఈ యాంకరింగ్ కోసం ఒప్పించేందుకు చంద్రబాబు ఆయన ఇంటికెళ్లి సీట్లు నోట్లు మాట్లాడుకొని మరీ ఒప్పించుకున్నారని తెలిపారు. కుంభకోణంలో సంపాదించిన సొమ్మంతా ఈ సభలో ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ఫ్లైట్లు రైళ్లలో జనాన్ని తరలిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా తమ పార్టీ అధినేత మార్పులు చేర్పులు చేస్తున్నారని ఈ సందర్భంగా అంబటి తెలిపారు.